చాలా ఛార్జెస్ పడతాయి ఒక ప్రోడక్ట్ అమ్ముకోవాలంటే. లిటరలీ 15% నుంచి 20% ఛార్జ్ చేస్తారు. ఒక ప్రోడక్ట్ మీరు ఏదైనా అమ్ముకున్నారు అంటే అది అసలు సెల్లర్స్కి అసలు ఏ మాత్రం కూడా యూజర్ ఫ్రెండ్లీ కాదు. అయితే ఇప్పుడు మార్కెట్ క్యాప్చరింగ్లో ఫ్లిప్కార్ట్ అనేది కాస్త ముందుంది. అమెజాన్లో ప్యూర్లీ ఎలక్ట్రానిక్ రిలేటెడ్ బిజినెస్ అనేది ఎక్కువ జరుగుతూ ఉంది. ఫ్లిప్కార్ట్లో అన్ని మల్టీ కేటగిరీ నడుస్తాయి. కొంచెం ఈ కామర్స్ బిజినెస్లో టాప్లో ఉంది ఫ్లిప్కార్ట్ అనేది. సో మార్కెట్ అంటే మోనోపలి కాదు కదా, ఎవరో ఒకరు మనకి మోనోపలి కాకుండా ముందుకు రావాలి. ఎవరో ఒకరు ఇంకొకళ్ళు థర్డ్ ఆల్టర్నేటివ్ పార్టీ రావాలి, కాంపిటీషన్ ఇవ్వగలగాలి, మార్కెట్ని క్యాప్చర్ చేసుకోవాలి. ఆ ప్రాసెస్లో మీషో అనేది ఒక స్మాల్ సెల్లర్ నుంచి ఒక హౌస్ వైఫ్స్, ఒక ఇంట్లో ఉండి బిజినెస్ చేసుకునే వాళ్ళకి చాలామందికి ఒక మంచి ఉపాధి అనేది కనపడింది. మీషో అనేది ఒక 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 వ్యక్తి తాలూకు ఆలోచన అనేది ఒక మీషో అనేది చాలా హెల్ప్ఫుల్ అయిపోయింది. అలాంటి మీషో 2015లో వచ్చిన ఆలోచన ఇప్పుడు 2025 అంటే 10 ఇయర్స్. ఈ 10 ఇయర్స్లో జీరో నుంచి స్టార్ట్ చేసిన కంపెనీ ఇవాళ మార్కెట్లోకి, స్టాక్ మార్కెట్లోకి ఐపీఓకి లిస్ట్ అవ్వడానికి వచ్చింది అంటే అది ఓవర్ నైట్ జరిగిన సక్సెస్ స్టోరీ కాదు. ఓవర్ నైట్ డెవలప్ అవ్వలేదు. ఎన్నో ప్రాబ్లమ్స్, ఎన్నో ఛాలెంజెస్ అండ్ హెవీ కాంపిటీషన్ ఇన్ ఈ కామర్స్ మార్కెట్. ఎంతోమంది సెల్లర్స్ ప్రాబ్లమ్స్, లాజిస్టిక్ ప్రాబ్లమ్స్ అండ్ ప్రోడక్ట్స్ సేఫ్టీ అండ్ రిటర్న్స్ ఛాలెంజెస్ ఎన్నో దాటుకొని ఇవాళ ఒక 5,000 కోట్ల కోసం, 5,000 కోట్ల ఫండింగ్ కోసం మార్కెట్లోకి వస్తే, చెప్పాను కదా ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ తర్వాత వస్తే దాదాపు చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఐపీఓలో. ఎన్నో మల్టిపుల్ టైమ్స్ అనేది అది ఓవర్ సబ్స్క్రైబ్ అయ్యిందని మనం న్యూస్లో చూస్తున్నాం. రేపు అంటే December 8 రేపు ఆ ఐపీఓ కొన్నోళ్ళకి ఎవరికో అలాట్మెంట్ జరుగుతుంది. రేపు 8న ఎవరైనా అలాట్మెంట్ అయితే ఒకవేళ ప్రైస్ ఇంక్రీజ్ అయితే అమ్ముకోవచ్చు, లేదంటే ఉంచుకోవచ్చు. నేను చూశాను అసలు ఏంటి ఒక ఈ మొబైల్ అప్లికేషన్ అయినా ఈ ప్లాట్ఫామ్ అయినా ఏమైనా ఉందంటే వాళ్ళకి ఒక ఫిక్స్డ్ అసెట్స్ కూడా ఒక 100 కోట్ల దాకా ఉన్నాయి. సో ఏ కంపెనీకైనా ఎంత బిజినెస్ డెవలప్ అయినా ఆ కంపెనీ పేరు మీదుగా ఫిక్స్డ్ అసెట్స్ కూడా ఉండాలి. అంటే అది కంపెనీకి ఒక బ్యాక్ సపోర్ట్ లాంటిది. అలానే ఇప్పుడు ఒక 16 లక్షల మంది సెల్లర్స్ దాంట్లో బిజినెస్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రతి సెల్లర్కి మనకి